తెలిస్తే బాధపడదు. తను బాధపడకుండా చూసుకోవాల్సిన బాధ్యత భారీగా నువ్వు తీసుకో. సర్లే ఏదో చేస్తాను. అదండి. ఏ శాంతి, నేను అన్నం తినలేదు పాపం. అయ్యో సరే నేను తీసుకొస్తాను. మావయ్య గారు ఎప్పుడు వచ్చారు? ఏంటి మావయ్య గారు మాట్లాడడం లేదు? నువ్వు మగవాళ్ళ కోసం మంగళగౌరి వ్రతం చేస్తుంటే ఆయన మన కోసం మౌన వ్రతం చేస్తున్నారమ్మా. అవును కదండి. ఏదో మాట్లాడినట్టు వినిపించింది. అది రేడియోలో రైతు మిత్ర ప్రోగ్రామ్ వస్తుంది కదా, వింటున్నా. ఓ రండి మావయ్య గారు, భోంచేద్దురు గాని. మీరు నాన్ వెజ్ తినకూడదని నేనే స్వయంగా వెజిటేరియన్ లో వెరైటీస్ చేశాను. అయ్యో ఏమైంది? ఆయన ఉపవాసం చేస్తున్నప్పుడు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోరమ్మా. అయ్యో పాపం, జాగ్రత్త అండి. వెళ్ళి పడుకోండి. అయ్యో జాగ్రత్త. ఏంటి మావయ్య గారు తూలుతున్నారు? నీరసం అమ్మా, నీరసం. ఉపవాసం కదా, కళ్ళు తిరుగుతున్నాయి. వెళ్ళండి, వెళ్ళి పడుకోండి. నువ్వు కూడా పడుకోమ్మా, సిద్ధు రావడానికి లేట్ అవుతుందేమో. గుడ్ నైట్ చెప్తున్నారు. గుడ్ నైట్. ఓ నేను కూడా వెళ్తాను. గుడ్ నైట్. గుడ్ నైట్ అమ్మా. హాయ్ శ్వేత. ఏంటి ఇంత ఆలస్యం? మా ఛానల్లో పనిచేసే సిద్ధార్థకి బెస్ట్ న్యూస్ రిపోర్ట్ అవార్డు. ఎవడిగా ఓడొస్తే మీకెందుకండి? ఐ సెడ్ సిద్ధార్థ అనే వ్యక్తికి అవార్డ్. సారీ, ఐమ్ సో సారీ. కంగ్రాట్స్ సిద్ధు. Thank you. Congrats. ఇంత మంచి న్యూస్ ముందు నాకు చెప్తారేంటండి? మావయ్య గారికి చెప్పాలి. నాన్న వచ్చారా? పదండి పదండి వెళ్ళండి. నానా అక్కడే నిలబడిపోయావే, రా సిద్ధు. నాన్నకేమైంది? ఏం కాలేదు, మెడిటేషన్ చేస్తున్నారు. మెడిటేషన్? మందు మీద ధ్యాస పోవాలంటే ధ్యానం చేయమన్నారట. నిజం? ఏం లేదు, నాకు బెస్ట్ న్యూస్ రిపోర్టర్ అవార్డు వచ్చింది, అది చెప్తామని. అవునా? కంగ్రాట్స్ సిద్ధు. ఇప్పుడు నేను చెప్పింది నాన్నకి వినిపించుంటుందా? ఏమండి విన్నారా? విన్నాడు. ఆశీర్వదించండి. సరే, నాన్న మెడిటేషన్ చేసుకోండి. సరే. వస్తాను. తెస్తాను, ఉండండి. నాన్న మెడిటేషన్ చేసుకుంటున్నారు. సిద్ధు సిద్ధు ఈ లేచిపోయాడు. సిద్ధు ఏంట్రా కాలికి దెబ్బ అండి? నానా నువ్వులే. అది కదరా కాలికి దెబ్బ. అమ్మాయి అందే లేనా? పోలే బాబా, నీకు ఏదైనా జరిగితే నేను తట్టుకోలేనురా. బాధ వచ్చేస్తుంది, బాధ వచ్చేస్తుంది నాన్న. ఏది మళ్ళీ అను? బాధ వచ్చేస్తుంది నాన్న. మందు కొట్టావా? నిన్నే మందు కొట్టావా? ఏది ఒకసారి ఊదు. అక్కడ కాదు, నా మొహం మీద. ఊదమంటే పీలుస్తావేంటి? నీ కళ్ళు తిరుగుతాయి నాన్న. ఏం పర్లా, ఊదు. మందు కొట్టావు అంటే మాటిచ్చి ఏంటి నాన్న ఇది? సిగ్గులేదు? సిగ్గులేదంటావేంటి? నేను ఎవరి కోసం మందు తాగానో అడగవేంట్రా? ఎవరి కోసం? నీకోసం. నాకు? అవునరా, నీకు అవార్డు వచ్చిందని ఆనందంలో ఫుల్గా వేసేసా. తప్ప ఎవరు చెప్పారు నీకు? ఇందాక నువ్వే కదా చెప్పావు మతిమాలేదామని. కొంచెం కూడా గుర్తుడుదా? లైఫ్ లో నువ్వు బాగుపడ. నువ్వు బాగుపడవు. అయ్యో అమ్మా గౌరీ తల్లి, అపచారం జరిగిపోయింది. క్షమించమ్మా, క్షమించు. అమ్మా గౌరమ్మ, నా మీద గౌరవం ఇచ్చి అమ్మాయిని క్షమించేసే అమ్మా. అడిగాను రా, అమ్మ క్షమించేస్తాయి, ఏం పర్లేదు. మా తల్లి. అమ్మా గోవిందరాజు గారు, చెప్పండి సార్. నాకు అవార్డు రావటం అంత ఆనందంగా ఉందా? కంట్రోల్ చేసుకోలేనంత. అయితే తీసుకోండి, కంట్రోల్ అవుతుంది. నాకే? నీకే. థ్యాంక్స్ రా. శ్వేత, నాన్నకి సోడా గ్లాస్ ఏర్పాటు చేయి. నాన్న ఐదు ముక్కలు కూడా తెమ్మనరా. అవి కూడా. అలాగేనండి. చాలా థ్యాంక్స్ అమ్మా.
అమ్మాయి ఎవడో దిక్కుమాలాడు వచ్చాడు ఆడికి ఆ చేతితో అంత ముద్ద పడేయమ్మా పోయిన పుణ్యం తిరిగి వచ్చేద్ది నువ్వు నాతో వచ్చాయి బేబే సత్తన్నయ్య నువ్వా ఏంట్రా ఇది ఏంటంటావేంటే నువ్వు ప్రతిపక్షం చాలా అండర్ ఎస్టిమేట్ వేస్తున్నావు అయ్య బాబు చాలా స్టఫ్ ఉంది అక్కడ అమ్మో అసలు ఏమైంది చూస్తుంటే తెలుస్తులేదా పోలింగ్ అవ్వకుండానే బూత్ బద్దలైపోయిందా బోళ్ళ కంచెల్లో తీసుకెళ్ళి పాడేసాడే ఒళ్ళంతా ముళ్ళు గుచ్చిపోయినాయి సూది పినిసి ఉంటేవా తీసుకుంటాను సర్సలే బేబే ఆ గిన్నెలకి ఇచ్చి తినేస్తాను ఇది ముష్టోడికని తెచ్చింది తేడా ఉందిలేవే ఇదిగా పెయిన్స్ ఎక్కువగా ఉన్నాయి ఎక్కడే పడుకుంటానా దుప్పటి ఎలాగిసిరా అయ్యి బాబోయ్ అన్నం ఒలిపోయింది మళ్ళీ పెట్టరేమో అమ్మోయ్ నొప్పులు ఎక్కువైపోయినాయి సెప్టిక్ అయిపోద్దేమో నా వాల్సిన దొరుకుద్దో దొరకదో ఈ ఊళ్ళోని నాకేం తెలియదు సార్ మా బేబాకి చెప్తే చేసేసారు అంతే సార్ ఇంకెప్పుడు చేయించారు అలాగే నన్ను కొట్టకండి సార్ నువ్వు కదా ఎలకరా ఎక్కడ పెడతావు నువ్వు ఎలకండి అయిపోయావు వేళ నా చేతులు రేయ్ అలా దోస్తావా నేనేం చేయను నువ్వు మనిషివా పశువా మనిషినే ములుగీసిపోయి వాటం వరస్ట్గా అయిపోయింది నువ్వెక్కడ నిజం చెప్పేస్తావని హడలు చచ్చాను అతను ఎక్కడ బుర్ర బద్దలు కొట్టేస్తాడా నీకంటే అడ్లిపోయాను నేను చీ దరిద్రుడా ఇంత పశువు అన్నావు ఇప్పుడు దైత్యుడు అంటావేంటి నీకు అలా క్లారిటీ లేదు బేబక్క అందుకే నీ పథకం ఇలాగేడ్చింది నేను ఫుల్ క్లారిటీతో ఇంట్లో అడుగు పెట్టాను ఒక ప్లాన్ ఫెయిల్ అయితే మనం ఏం ఓడిపోయినట్టు కాదు ఏమైనా ఈ గోవిందరాజులు ఉన్నాడే అతను మనం తక్కువ అంచనా వేసాం నువ్వు అనుకుంటున్నట్టు అతను మంచం కింద ఎలకో బావిలో కప్పో కాదు బేబక్క చాలా విషయం ఉంది అక్కడ రాత్రి నేను ప్రాక్టికల్గా చూశాను కదా కష్టం అనిపిస్తుంది నాకైతే అంతమందిలో నాకు మా నాన్నకి జరిగిన అవమానం కంటే ఏది కష్టం కాదు ఆ తండ్రి కొడుకులని విడగొట్టి మా నాన్నకిచ్చిన మాట ఎలా నిలబెట్టుకుంటానో చూడు అమ్మా శ్వేత ఈవిడొకటి నస్స శ్వేత వస్తున్నా అత్తయ్య గారు అత్తయ్య మావయ్య అంటూ ఇన్ని నాటకాలు ఆడుతున్నావా అయ్య బాబోయ్ ఎలకైనా సత్యాలు చూపించి కళ్ళు తెరిపించావు ఇన్నాళ్ళు కుక్కలోనూ విశ్వాసం ఉందనుకున్నాను ఇప్పుడు ఎలకలో కూడా ఉందని నువ్వు రుజువు చేసావు ఇదిగో ఇక నుంచి మన ఇద్దరం ఎనిమిసం కాదు ఫ్రెండ్స్ సరేనా థ్యాంక్స్ బే ఏం ఈ పనుల్లో కనిపించలేదు పైగా ఫిజికల్ కానీ మెంటల్ కానీ స్ట్రెయిన్ ఈ బాబు కూతురుని చూస్తుంటే వాడుకుంటున్నారు కానీ డబ్బులు ఎత్తలేదు అవతల ఎలక్షన్స్ చూస్తే దగ్గరికి వచ్చేస్తున్నాయి ఏంటి ఇట్రా ఇప్పుడా ఎందుకే చెప్తాన్రా బాబాయ్ ఇంట్లో వాడు చూస్తారేమోనే అలాగే వచ్చేస్తాడు. ఇంట్లో అక్కలు నోరు సబ్బడిపోయింది ఇదిగా ఏమే బేబీ సర్లేదు బేబక్క కుట్రతోనే ప్రభుత్వాలకు కొలచక్కర్లేదు కుంభకోణాలు బయట కూలిపోతాయి అర్థమయ్యేలా చెప్పకపోతే ముందు నువ్వు కూలిపోతావు చూపిస్తాను ఎవర్రాది మన పాలెట్ విజయలక్ష్మి ఈ బస్తీకి జ్యోతిలక్ష్మి దానింటికి వెళ్తున్నాడేంటి ఆ పాత పరిచయం అనుకుంటానే అంతకంటే ఏం పని ఉంటుంది ఈ టైంలోనే నువ్వురా చెప్తాను ఆయన ప్లాన్ ఈ కెమెరా తీసుకెళ్ళి ఆయన రొమాన్స్ మొత్తం ఇందులో రికార్డ్ చేసుకురా ఈ క్యాసెట్ ని సిద్ధు ఛానల్ క్యాసెట్స్ లో కలిపేద్దాం దాంతో మావయ్య ఫినిష్ నాకు వదిలే బేబక్క రంకు బొంకు పథకం కింద మీ అంకుల్ అడ్రస్ సింపేస్తాను ఏ చిని త్వరగా రాయే వచ్చేస్తున్నాను రాజు కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి చిచ్చి దొంగపడెలక దానే మనకే అది మన ఫ్రెండే పేరు గణేష్ సరేలే నీట్ గా తీసి ఎలాగైనా మంచి ఇంప్రెషన్ తెచ్చుకోవాలి తలుపులు చేసుకున్నారు కిటికీలు కూడా వేసేసుకున్నారు బిగిన అయిపోయి ఉంటది
చిన్ని షేప్ అదిరిందే నీకోసమే. షేప్ అదిరిందంట. వదలను. ఒక కాపీ తీసి బేబక్కి ఇచ్చేసి మిగతా మనం సీడీలు చేసి అమ్మేసుకుంటే లైఫ్ సెటిల్ అయిపోద్ది. ఆగలేకపోతున్నానే. ఎవరాగమన్నారు? గువ్వే. ఎర్ర కుమ్ముతా అంతేగా మరి. ఏంటా కంగారు? అరే ఎంత కాలం ఏందో అనుకున్నావు, గ్యాప్ వచ్చేసింది. చిలిపి. గ్యాప్ అంట. ఈ దెబ్బతో మొత్తం గ్యాపే. మెల్లగా గుచ్చుకుంటుంది. ఇందాక వచ్చాక మెలగా నా వల్ల కాదు. రాజు ఇది నీకోసమే, మ్మ్. ఇది కూడా నీకోసమే. ఆహా. మరి కాదనకుండా లాగించు. ఇంకేమైనా కావాలా? లే 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 నా రాజా లే లే లే. హార్ట్ మారిపోయిందేంటి? వచ్చిన పని మర్చిపోయేమిటి? తలుపు కూడా తీసి ఉంది. గోధుమేడు ఇది సింగిల్గా ఉందేంటి? బాత్రూమ్కి వెళ్ళి ఉంటాడు. నువ్వా? ఎందుకు వచ్చావు? నీ బండారం పెట్టడానికే. వద్దు, నన్నేం చేయొద్దు. అంటే వద్దు, ఈ ఫీలింగ్స్ అని 5 నిమిషాలు ముందు నేను చూపించను. ఇద్దరిని కలిపి తీద్దాం వస్తే బాత్రూమ్ తెస్తావా? విడివిడిగా తీసి గ్రాఫిక్స్ లో కలిపేస్తానే. చూపించా. నన్ను కొట్టేసి నువ్వు అర్థవా? ఎవరో నాటకాలు నువ్వునే. ఏం చిన్ని, ఏం జరిగింది? చూడండి, ఈ యదవా నా ఇంట్లో దూరి కెమెరాతో ఏదేదో చేస్తున్నాడు. కెమెరాతో చేస్తున్నాడా? అబ్బాయి అలాంటిదేం లేదండి. ఈ అవతారం ఏంద్రా భయ్? చూడండి మైసీ గారు. సర్లేండి, మీరు నా అవతారం చూసి అపార్థం చేసుకుంటున్నారు కానీ యాస్టీస్ గా నేను పర్పస్ మీద వచ్చాను ఇక్కడ. తెలుసా? పర్పస్ బ్లూ ఫిల్మ్ తీసి బ్లాక్ మెయిల్ చేయడం. అబ్బాయి అలా అలా ఈ తీసేస్తా. మధ్య బాత్రూమ్ లో దూరి అమ్మాయి ఫోటోలు తీస్తాంది ఈడేరా? అందరూ కలిసి కొడతాం కాదురా, ఒక్కొక్కటి రండి రా, గుద్దుకు చంపేస్తాను. కోళ్ళమ్మాయి ఏం చూస్తున్నావు? మావయ్య గారు, పాపం మన సత్యబాబుని కొడుతున్నారు. అయ్యో పాపం. పాపం. అయినా అది కొట్టడం కాదమ్మా, చేసిన పాపాలను కడిగేయటం అంటారు. కడిగేయడం ఏంటి? ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించక తప్పదు కదమ్మా. అది వాడైనా సరే, నేనైనా సరే, ఆఖరికి నువ్వైనా సరే. ఏదో మాట వస్తున్నానులేమ్మా. కడిగే నీ అమ్మ క్లీన్ అయిపోతాడు. నువ్వు లోపలికి వెళ్ళి భోజనం చేసి బొజ్జు. వెళ్ళమ్మా వెళ్ళమ్మా, వెళ్ళు వెళ్ళు వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళమ్మా. వదలద్దు, కుమ్మైనా అని చెప్తాను. అద్గది బతుకుంటే మళ్ళీ వచ్చి పడదాం రండి. తెంగరాదంలో చచ్చిపోయిన అనుకుంటున్నారా? మళ్ళీ కుమ్మండ్రా. చేతిదాకా వచ్చిన పెద్ద కాంట్రాక్ట్ మిస్ అవ్వడం, నువ్వు జైలు పాలు కావడం, నిన్ను బయటికి తీసుకురావడానికి లక్షలు ఖర్చు అవ్వడం. లైఫ్లో ఎప్పుడూ ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేదు పాండు. ఆ గోవిందరాజు గారిని బతకూడదు. గోవిందరాజు ఒక్కడే కాదు, వాడి కొడుకు సిద్ధార్థ, మనకి రావాల్సిన కాంట్రాక్ట్ టేక్ ఓవర్ చేసిన వీరేంద్ర, వీళ్ళ ముగ్గురిని తొక్కేయడానికి ఒక మార్గం ఉంది. హలో. నేనమ్మా. చెప్పండి నాన్న. మన శ్రావణికి పెళ్లి కుదిరిందమ్మా. చాలా సంతోషం నాన్న. ఏంటి, డేట్ ఫిక్స్ అయిందా? కానీ అది ఏంటి నాన్న? వాళ్ళకి డబ్బు అవసరమే, ముందే కావాలన్నారు. మంచి సంబంధం, కాదనలేకపోయాను. నీకు తెలుసు కదా, నా పిఎఫ్ రావడానికి కొంచెం టైం పడుతుంది. ఈ లోపు నువ్వు అల్లుడి గారితో చెప్పి ఏమన్నా సర్దగలిగితే. అది ఆయనతో మాట్లాడి చెప్తాను నాన్న. మీరు కూడా మీ ప్రయత్నం చేయండి.
అడిగానని ఏమనుకోవద్దమ్మా. ఉంటానమ్మా. సరే నాన్న. ఏమైంది అలా ఉన్నారు? మా చెల్లెలు పెళ్లి కుదిరింది. అవునా? పెళ్ళెప్పుడు? అది డబ్బుతో ముడిపడిన విషయం కదమ్మా, చెప్పడం కష్టం. శ్వేత, శ్వేత, ఏంటి సిద్ధు? ఈ డబ్బు నీ దగ్గర ఉంచు. ఆ. మా ఛానల్ తరపున హార్ట్ ఫౌండేషన్ కోసం కలెక్ట్ చేసిన డబ్బు నేను తర్వాత తీసుకెళ్తాను. అలాగే. వస్తా. అరే ఏంటి? సిద్ధు, ఇంట్లో పెద్దాళ్ళుండగా నాకిస్తారేంటి? అత్తయ్య గారికి ఇవ్వండి. గుడ్. నాకు అసలు తోయలేదు. ఏం సిద్ధు? ఈ డబ్బు మీ దగ్గర ఉంచండి, నేను మళ్ళీ అడిగి తీసుకుంటాను. అలాగే. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నమస్కారం. ఎవరు బాబు నువ్వు? గోవిందరాజు గారి జట్లో కూలోండి అయ్యా. ఆహా. మీ అమ్మాయి గారు మీకు ఈ డబ్బు ఇవ్వమన్నారు బాబు. పంపించిందా? చాలా సంతోషం బాబు. మంచినీళ్ళు తీసుకుంటావా? అబ్బాయి వద్దండి, అమ్మగారికి ఏమన్నా చెప్పమంటారయ్యా? శుభలేఖలతో వచ్చి కలుస్తానని చెప్పు. వస్తాను బాబు. అలాగే. ఈ తింగర పనులు నేను చేయలేకపోతున్నానే. నాతో దొంగతనం చేయించి డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళకి ఇప్పించావు. అయ్యో నా మొహాన్ని కొడితే నేను ఈ పాటికి ఊరిపోతుంది కదా. నువ్వు వెళ్ళడం కాదురా, గోవిందరాజే ఊరు వదిలి వెళ్ళేలా చేస్తాను. కొత్త ఏమన్నా ఉంటే చెప్ప. ఇప్పటికే ఇలాంటి సలహా నేను వినడం కాదు, ఆ గోవిందరాజే ఇప్పుడు నా చంప పగలకొట్టడం చూస్తా. ఏ మగాడు కూడా తన భార్యపై ఇంకొకటి చేయి చేసుకుంటే చూస్తూ ఊరుకోడు. నిజమే. ఆ గోవిందరాజులు నిన్నెందుకు కొడతాడు? కొడతాడు చూడు. శ్వేత, వస్తున్నానండి. డే బై డే లైఫ్ డార్క్ అయిపోతుంది. డబ్బులు రావట్లేదు. వస్తున్నా సిద్ధు. ఏంటి? ఏంటంటావేంటి? ఫోన్ చేసి చెప్పాగా హార్ట్ ఫౌండేషన్ డబ్బు కోసం వస్తా అని చెప్పేసి. సారీ, అత్తయ్య గారి దగ్గర ఉంది, తీసుకొస్తా. తీసురా త్వరగా. అత్తయ్య గారు, ఆయన మిమ్మల్ని అడిగి డబ్బులు